తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు. బలహీనుడను నీ బిడ్డల ముందు నిలబడుతూ ఉండగా మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామను వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామను మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ప్రసంగ అంశము పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వాక్య భాగాన్ని చూడండి, గమనించండి. మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు అన్నమాట. మత్తయి 1:18 నుంచి 25వ వచనం వరకు. క్రిస్టమస్ అనేది ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీనే వస్తుంది. ప్రపంచంలో ఏ పండుగలైనా మార్పు వస్తాయి, కానీ క్రిస్టమస్ మార్పు రాదు. నేను ఆంధ్ర బ్యాంకులో ధవళేశ్వరం బ్రాంచ్లో పనిచేస్తూ ఉన్నాను, రాజమండ్రి దగ్గర. మా స్టాఫ్ జోక్గా అన్నారు, ప్రభుదాస్ గారు ఈ సంవత్సరం క్రిస్టమస్ డిసెంబర్ 26వ తారీఖు వచ్చిందంటండి అన్నారు. సరదాగా అనమాట. ఆయన చర్చికి వెళ్ళే వ్యక్తి కాదు. ఎందుకన్నాడు అలాగా? 25నే వస్తుంది, డిసెంబర్ 25నే వస్తుంది అన్నమాట. ఎలా జరిగింది అది అని అంటే, ప్రభువారిని 8వ రోజు జెరూసలేముకు తీసుకొని వచ్చినారు ఆయన పేరు నమోదు చేయడానికి. అప్పటికి ఆయనకి 8 రోజులు అన్నమాట. కనుక ఆయన పుట్టినప్పటి నుంచే ఈ క్యాలెండర్ ప్రారంభమైంది 2025 అనేది. అందుకని ఆ 1వ తారీఖు నుంచి వెనక్కి లెక్కేస్తే కరెక్ట్గా 25వ తారీఖు వస్తుంది, కనుక అలాగే పెట్టారనమాట. కనుక దీన్ని మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే, క్రిస్టమస్ పండుగ అనేది శరీర సంబంధమైంది కాదు. పిండి వంటలు చేసుకోవటం, ఇల్లు అలంకరించుకోవటం, ఒళ్ళు అలంకరించుకోవటం, లేకపోతే స్టారు పెట్టడం, ఇంకేదేదో చేయటం కాదు. ఇక్కడ క్రిస్టమస్ సందర్భంగా బైబుల్ నాతో నీతో ఏం చెబుతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, 1:18 మత్తయి సువార్త నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. గమనించండి, పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని అంటే అర్థం ఏంటంటే పవిత్రత గుర్తు. అది దేవుని కార్యము. అది మనం గమనించాలి. ఇక్కడ ఇది ఎలా సాధ్యమండి అని అనుకోవచ్చు మనం, కానీ మనిషికి అంతా కూడా అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఈ మాటలు మనకు ముందుగానే యెషయా ప్రవక్త రాసినాడు, మీకా ప్రవక్త రాసినాడు, ఇంకా కొంతమంది పాత నిబంధనలో వారు ప్రవచనాలు రాసినారు. ఏమి రాసినారు మనం గమనిస్తే వాక్యాన్ని, యెషయా గ్రంథము 7:14 చదివినప్పుడు అక్కడ కన్యక గర్భవాసాన లోకరక్షకుడు ఈ లోకానికి వస్తాడు అనే మాట మనకు కనిపిస్తుంది. అలాగనే 9వ అధ్యాయం 6వ వచనం చదివినప్పుడు అక్కడ మన కొరకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిన అనే మాట మనం చూస్తాం. అలాగనే మీకా 5:2లో మనం చూసినప్పుడు అక్కడ బెత్లెహేము గురించి వ్రాయబడి ఉంటుంది. ఇవన్నీ కూడాను మనం గమనిస్తే మరి ప్రవక్తలు ముందుగానే వ్రాసినారు. వారు చెప్పిన ప్రవచనాల నెరవేర్పే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సహోదరుడా, సహోదరి, చూడండి, యోసేపునకు ప్రదానం చేయబడింది మరియా, కానీ వారిద్దరికి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు. వివాహం అయ్యిద్ది ముందు, కానీ ఇక్కడ దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు మరియతో. ఈ యొక్క ప్రభువు పుట్టుక సందర్భంగా మనం గమనిస్తే యోసేపు కనిపిస్తాడు, మరియ కనిపించిద్ది, తర్వాత దూత కనిపిస్తాడు, హేరోదు రాజు కనిపిస్తాడు, జ్ఞానులు కనిపిస్తారు, తర్వాత కాపర్లు కనిపిస్తారు, జకర్యా ఎలిజబెత్లు కనిపిస్తారు, తర్వాత మరి సమూయేలు అన్న మరి కనిపిస్తారు. ఇలాగ బాప్తిజం నుంచి యోహాను కూడా మనకి, వీళ్ళ చరిత్రలన్నీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరందరూ కూడా క్రీస్తును ప్రకటించారు. వీరందరూ కూడా క్రీస్తు పుట్టుక కొరకు మరి వేచి ఉన్నారు, ఒక్క హేరోదు తప్ప. హేరోదు కూడా తెలిసి ఉండొచ్చు ఈ మాట,
కానీ హేరోదు ఏంటంటే తన అధికారం పోయిద్దని చెప్పి ఆ ప్రభువుని బాలుడిగా ఉన్నప్పుడే హత్య చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనిద్దాము సహోదరుడు సహోదరి. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను. ఎక్కడా కూడా క్యారెక్టర్ విషయంలో మరియలో ఎలాంటి లోపము లేదు, ఎలాంటి లోపము లేదు. ప్రార్థనా పర్రాలు ఆమె. సృష్టికర్త అయిన దేవుడు లోకరక్షకుడిని ఈ లోకానికి పంపించటానికి మరి యోగ్యులైన ఆడవాళ్ళు ఎవరున్నారు, కన్యకలు ఎవరున్నారు, కన్యత్వాన్ని కాపాడుకున్న కన్యకలు ఎవరున్నారని చూస్తూ ఉన్నప్పుడు మరియ కనిపించింది. అందుకనే ఆ మరియ యొక్క గర్భంలోనికి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా రావటం జరిగింది. కనుక ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధాత్మ అంటే ప్రభువులో మనం పవిత్రులముగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. ప్రభు ఏం చెబుతున్నారు బైబిల్లో? మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. కనుక పరిశుద్ధురాలు, పవిత్రురాలు, కన్యాత్వం అనేది, వర్జినిటీ అనేది పవిత్రతను సూచిస్తూ ఉంది. కనుక మనం పవిత్రులముగా ఉన్నామా? పవిత్రులముగా దేవుని ఆరాధిస్తూ ఉన్నామా? 19వ వచనం చదువుతున్నాను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఈ విషయము యోసేపుకు తెలిసింది. ఏంటి మరి నాకు వివాహం కావాల్సిన అమ్మాయి కదా, ఆ అమ్మాయి మరి గర్భవతి ఎలా అయ్యింది అనేది ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఆ అమ్మాయి గురించి అందరికీ చెప్పేద్దాం, టామ్ చేసేద్దాం, ఈ విషయం అందరికీ తెలియాలి అని చెప్పి అనుకోలే. ఏమనుకున్నాడు ఇక్కడ? ఆ అమ్మాయిని అవమానపరచొద్దు, రహస్యంగా నేను దూరం అయిపోతాను. చూడండి, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అంటుంది దేవుని వాక్యం. సోదరుడ సహోదరి, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఎదుటి వాళ్ళ కులపరంగా అవమానపరచడము, డినామినేషన్ పరంగా అవమానపరచడము, ఎదుటి వాళ్ళకంటే నేనే నీతిమంతుడిని, నేనే బుద్ధిమంతుడిని అనుకోవటము, ఇది మనస్సాక్షి ఉన్నవాళ్ళు చెయ్యరు, మనస్సాక్షి లేని వాళ్ళు చేస్తారు. ఈ యవనస్తుడికి యోసేపుకి మనస్సాక్షి ఉంది. ఏమండి? మనస్సాక్షి ఉంది. క్రిస్టమస్ సందర్భంగా నీతిని నేర్చుకోవాలి నీవు సహోదరుడ సహోదరి. గమనించు, బైబిల్ ప్రారంభంలోనే దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏం రాయించినాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, నీతి నిత్యము నిబ్బరము నిమ్మళము కలుగు చేయును. గమనించండి, ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ దినాన సొసైటీ మొత్తం పాడైపోయి విడాకులు తీసుకుంటూ, ఏమండి, పురుషుల్ని స్త్రీలని వివాహాలు చేసుకుంటూ రకరకాల పద్ధతుల్లో మనస్తత్వాలు పాడైపోయి ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోవటం, 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవటం. గమనించండి, అలాగా చేసిన మనుషులకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. మీరు ఆనందపడి రక్షణార్థమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుంటారు అంటాడు యెషయా గ్రంథంలో. ఏమండి? దేవుని సన్నిధికి రావటం అంటే ఆనందపడటం, సంతోషపడటం. ఎప్పుడు ఉంటుంది? పవిత్రత ఉండాలి మనకి. మరేలాగా యోసేపులాగా నీతిమంతులుగా ఉండాలి నీవు. కనుక నీతిమంతుడు, మనం భక్తిని, మనకి బాపట్ల దగ్గర పిన్నిపెనివారిపాలెంలో సమూయేలు గారు ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన వాక్యం చెబుతూ కొన్ని మాటలు అనేవారు. ఏమనేవారంటే, అబ్బాయి చూడండి, అన్నం తిన్నప్పుడు ఆకలి తీరాలి, నీళ్లు తాగినప్పుడు దాహం తీరాలి, మరి మెడిసిన్ తీసుకున్నప్పుడు రోగం కుదరాలి, భక్తి చేసినప్పుడు నీతిమంతులు అవ్వాలి, భక్తి చేసినప్పుడు బుద్ధి మారాలి. బైబిల్ ఏం చెబుతుంది? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. కనుక మరి మరియలాగా మనము పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నామా? పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకునే స్థితిలో ఉన్నామా? పరిశుద్ధాత్ముడు అంటే గోల చేయటం కాదు, అరవటం కాదు, డ్యాన్సులు వేయటం కాదు. సహోదరుడ సహోదరి, దేవుడు అల్లరికి కర్త కాడు అంటుంది వాక్యం. బైబిల్ ఎక్కడ ఎవరు డ్యాన్సులు వేసినట్టు లేదు. ఒక చోట మిరియాము డ్యాన్స్ చేసిందంటే, ఒక చోట దావీదు డ్యాన్స్ చేసిందంటే అది ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించిన విషయం. ఆ సందర్భం వేరు. నీవు అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? మరియను గురించి పరిశుద్ధాత్మను మెన్షన్ చేసినాడు, అక్కడ యోసేపును గురించి నీతిమంతుడు అని మెన్షన్ చేసినాడు.
కనుక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినప్పుడు ఆపత్కాలమందు ఆశ తక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. చూడండి, నీతి గురించి ఎన్నో చోట్ల మనం చూస్తాం. కనుక దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మనము నీతిమంతులుగా ఉండాలి. దేవుడే మనల్ని నీతిమంతులుగా చేసినాడు, నీతిమంతులుగా మార్చినాడు. చిన్న వయసులో 5 సంవత్సరాల వయసులో బాపట్ల పాత బస్ స్టాండ్ దగ్గర కాపుసార తాగించారు మా నాన్నగారు నాకు. ఆయన భయంకరంగా తాగేవారు. కోడి పందాలు, సినిమాలు, రకరకాలుగా జీవితం అంతా పాడైపోయి బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో 51 సంవత్సరాల క్రితం 10th క్లాస్ చదువుతుండగా మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రభువు గురించి చెప్పినాడు, వాక్యం గురించి చెప్పినాడు. మందిరానికి వెళ్ళాను, వాళ్ళందరూ ప్రార్థన చేసినారు. మరి ఆ వాక్యం మీటింగ్స్ ఉన్నాయి, బాపట్లో రమ్మన్నారు. నేను వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక గజి దొంగ ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఆ సాక్షి విని నేను ప్రభువుని తెలుసుకున్నాను. కనుక సహోదరుడా, సహోదరి, చూడు, భక్తి చేస్తే మన మనస్సు మారాలి. ఈ రోజున యూట్యూబుల్లో ఒకరొకరు తిట్టుకోవటం, మత సంబంధంగా, కుల సంబంధంగా, ప్రాంతం సంబంధంగా, భాషా సంబంధంగా దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. అది దైవత్వం కాదు. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవుడు బోధకుడు కావచ్చు, లేదా పాస్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ దేవుని వాక్యం అది ఒప్పుకోదు. అదే ఇక్కడ ఈ సందర్భంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన నీతిమంతుడు. ఆ అమ్మాయిని అవమానపరచాలని అనుకోలేదు. ఏమండి, అవమానపరచాలని అనుకోకుండా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు యోసేపు. మరి మనం ఎలా ఉంటున్నాము? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన తలంపులు ఎలా ఉంటున్నాయి? మరి ఇలాగా ఉన్నామా? మా సిస్టర్స్ అందరం మరి ఇలాగా ఉన్నామా? బ్రదర్స్ అందరం కూడా మరి యోసేపులాగా ఉన్నామా? 20వ వచనం చదువుతున్నాను, గమనించండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అప్పుడు ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడు. ఏమంటున్నాడు? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మరి ప్రవక్తలైన వారు ప్రవచించినారు కదా, ఈ విషయం ముందే తెలుసు కదా. మెస్సియా కొరకు యూదులందరూ మరి వేచి చూస్తున్నారు కదా, ఎదురు చూస్తున్నారు కదా, లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాలని చెప్పి. ఆ పరిస్థితుల్లో ఈ దూత వచ్చి యొక్క యోసేపుతో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక మాట చూద్దాం, గమనించండి. మీకా గ్రంథం 5:2, బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఏమండి, ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనే ప్రవచనం ఈ యొక్క బెత్లెహేము గురించి మీకా వ్రాసినట్లుగా యూదులకందరికీ తెలుసు, వారికి అందరికీ తెలుసు. కనుక ఆ విషయంలో అనేకులు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలు అవి, సహోదరుడా, సహోదరి. కనుక ఇక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము అంటే పూర్వపు కాలము, సృష్టి ఆరంభానికి ముందు ఆయన దేవుడు, ఆయన ఉన్నాడు, సృష్టికర్త ఆయన. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అగుచుండెను. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. బైబిల్ చదివితే మనకు అర్థమయ్యింది. కనుక ఆయన కనిపిస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్తల ద్వారా, ఏమండి, ఆయన వాక్యము ద్వారా, ప్రవచనాల ద్వారా. కనుక ఇది దేవుని కృపా, సహోదరుడా, సహోదరి. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ దూత చెబుతూ ఉన్నాడు యోసేపుకి. ఎందుకు యోసేపును ధైర్యపరచడానికి అన్నమాట. అప్పుడు ఈ దూత ఏం చెబుతున్నాడు? 21వ వచనము, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను అన్నాడు.
మొదట ఆదాము పోగొట్టుకున్న మహిమను కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు పొందారు కనుక ఆయన ద్వారా ఆ మహిమను మనం పొందాలి, ఆ ఆత్మరక్షణ మనం పొందాలి. అదే మారుమనసు అంటే. మారుమనసు వేరు, బాప్తిజం వేరు, పరిశుద్ధాత్మ నడిపింపు వేరు, అన్నీ ఒకటి కాదు. కనుక ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు ఆమె యొక్క కుమారుని కనును, ఒక కుమారుడు పుడతాడు, యోసేపుకు చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అంతేకాదు ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును. వారి పాపముల నుంచి ఆయనే తన ప్రజలను రక్షించును. తన ప్రజలంటే యూదులే కాదు, మనం కూడా. నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రభువుకును యూదులకున్నటువంటి రిలేషన్ ఫిజికల్, కానీ మిగిలిన మనకు అందరికీ ప్రభువుకున్న రిలేషను స్పిరిచువల్. ఫిజికల్ కంటే స్పిరిచువల్లే వాల్యుబుల్ అన్నమాట. ఆ విషయాన్ని మనం గమనించాలి. కనుక మనల్ని రక్షించేటువంటి ఆ యొక్క ఆ శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. అందువలనే ఇంత మంచి మాటలు మనం వినగలుగుతూ ఉన్నాం. ఈ వాక్యం మన ద్వారా మాట్లాడుతూ ఉంది. నాకు ఈ మాటలు తెలియవు మొదట్లో. మా నాన్న ప్రభువుకి చెందిన వాళ్ళు కాదు. మా తాతలు ముత్తాతలకు బైబిల్ తెలియదు. ఏమండి, నా స్థితి బాగలేనప్పుడు బైబిల్ ఏం చెబుతుంది? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అంటుంది వాక్యము. కనుక దేవుని వాక్యాన్ని వెంబడించు సహోదరుడా, సహోదరి. దేవుని వాక్యాన్ని నేర్చుకో, మోకాళ్ళ మీద ఉండి చదువు. వాక్యమే నిన్ను నడిపించిద్ది, నన్ను నడిపిస్తూ ఉంది. కనుక ఎంతమంది క్రైస్తవులు ఈ మాటలు వింటూ ఉన్నారు. క్రిస్టమస్ సందర్భంగా క్రిస్టమస్ చేసినట్టుగా బైబిల్ ఎక్కడా లేదు. క్రిస్టమస్ జరిగింది కానీ ఆయన పుట్టినప్పుడు మరి ఇలాగా మరి చాలా విషయాలు మనం చూస్తాం. ఎలిజబెత్ గురించి కానీ, లేక మరి బాప్తిజం యోహాను గురి, ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఎవరు శిష్యులు చేయలే. మనం ఏం చేయాలంటే యేసు ప్రభు కాలంలో 4 సువార్తల్లో ప్రభువు చేసి ఉండాలి, శిష్యులు చేసి ఉండాలి. తర్వాత అపోస్తలుల కార్యాల్లో కూడా శిష్యులు దాన్ని చేసి ఉండాలి, దాన్ని అనుసరించి ఉండాలి, ఆచరించి ఉండాలి. తర్వాత ఇది ఆచరించండి అని చెప్పి పత్రికలు కూడా రాసి ఉండాలి. అది మనం చెయ్యాలి. బైబిల్లో మనం చూస్తే ఇప్పుడు ప్రభువు పాదాల పరిచర్య, తర్వాత గాడిద మీద జెరూసలేము వీధుల్లో ఆయన గణపరచబడటం, ఇవలాంటివి చాలా ఉన్నాయి. పరలోక ప్రార్థన, ఇవి తర్వాత ఎవరూ చేయలా. అపోస్తలుల కార్యాలు ఎవరూ చేయలా, చేయండి అని చెప్పి రాయలా. అదే మనం మరి ప్రభువు బల్ల తీసుకోండి, ప్రభువు బల్ల ఇచ్చారు, శిష్యులు బలను ఆచరించారు. పత్రికల్లో కూడా ఆయన మరణాన్ని ప్రచురించడానికి, ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ఇది చెయ్యండి అని చెప్పి రాసినారు. అదే మనం చెయ్యాలి. కనుక క్రిస్టమస్ అనేది శరీర సంబంధమైన పండగ కాదు సహోదరుడ, సహోదరి, ఆత్మ సంబంధమైన అంశం. అది నా కొరకు నీ కొరకు లోకరక్షకుడి లోకములో జన్మించటం అనేది. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అన్నాడు. అంటే ఏ పేరు పెట్టాలో దూత యోసేపుకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా 22వ వచనములో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అంటూ ఉన్నాడు దూత. గమనించండి, ఇక్కడ యెషయా ప్రవక్త రాసిన విషయాన్ని ఇక్కడ మరలా తిరిగి మరి యోసేపుకు దూత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇదేదో చెట్టు కింద కూర్చొని రాసిన విషయాలు కాదు, మన తాతలు ముత్తాతలు చెబితే రాసిన విషయాలు కాదు, మత సంబంధమైన విషయాలు కాదు, మన ఆత్మకు సంబంధమైన విషయాలు. ఆత్మను రక్షించేది యేసు ప్రభు, ఆయన పేరులోనే రక్షకుడనే అర్థం ఉంది. కనుక మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం? నామకంగా ప్రవర్తిస్తూ ఉన్నామా? నేను ఎప్పుడైనా కొన్ని విషయాలు చెబుతుంటాను, 3 విషయాలు. 1 క్రిస్టియన్ యాటిట్యూడ్, 2 నామినల్ క్రిస్టియన్ యాటిట్యూడ్, 3 నాన్ క్రిస్టియన్ యాటిట్యూడ్. ఈ 3 మనస్తత్వాల్లో ఏది క్రిస్టియన్, నామినల్ క్రిస్టియన్, నాన్ క్రిస్టియన్, ఈ 3 మనస్తత్వాలు మహాప్రమాదకరమైన మనస్తత్వం ఏంటంటే నామినల్ క్రిస్టియన్ మెంటాలిటీ. ఆలోచించు ఒకసారి. నామకార్థ క్రైస్తవులుగానే ఉంటున్నాము మనం, లేక మరేలాగా యోసేపులాగా మరి అర్హత కలిగిన వారముగా, భక్తి కలిగిన వారముగా, విశ్వాసము కలిగిన వారముగా ఉంటూ ఉన్నామా? మరి మరియా ప్రభువుకు జన్మనిచ్చారు, అలాగనే యోసేపు ప్రభువుని మరి సంరక్షించాడు. ఆయన ఆ బిడ్డ ఎదిగే వరకు
ఈజిప్ట్ తీసుకెళ్ళాడు. మరి హేరోదు చిన్నపిల్లలందరూ చంపుతూ ఉన్నప్పుడు, ప్రభు వయసులో ఉన్న పిల్లలందరిని చంపుతూ ఉన్నప్పుడు మరి యోసేపుకి చెప్పినప్పుడు యోసేపు ఈజిప్టుకు తీసుకుని వెళ్ళాడు. ఈజిప్టుకు తీసుకెళ్ళి కొంతకాలం అక్కడ ఉన్నాక మరలా ఆ రాజు చనిపోయాడు. మళ్ళీ తిరిగి యెరూషలేముకు తీసుకెళ్ళమంటే మరలా తిరిగి మీరు యెరూషలేము బెత్లెహేము ప్రాంతానికి నజరేతు ప్రాంతానికి ప్రభువుని యోసేపు తీసుకొచ్చినట్లుగా తల్లి బిడ్డను తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ ఆల్రెడీ వ్రాయబడినాయి పాత నిబంధనలో, ఇక్కడ అవి నెరవేరినాయి. కానీ మన జీవితంలో నెరవేరినాయా? ప్రభు ఈ లోకంలో జన్మించాడు, ప్రభు ఈ లోకంలో పుట్టాడు, ఓకే. కానీ ఆయన నా హృదయంలో నీ హృదయంలో పుట్టాడా? మనలో ఆయన జన్మించాడా? మనం ఆయనలో జన్మించామా? ఆయన కలిగి జీవిస్తూ ఉన్నామా? కనుక ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రవక్త రాసినటువంటి మాటను ఇక్కడ కోడ్ చేస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఏమండి, మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది అని అంటే పవిత్రత గుర్తు అనుకున్నాం. అలాగనే యోసేపు నీతిమంతుడు, మరి అవమానపరచడానికి ఇష్టపడలేదు కనుక అతనిలో ఎలాంటి అర్హతలు ఉన్నాయో చూడండి. ఆయన నీతిమంతుడు అని అనుకున్నాం మనం. సహోదరి, మరి దూత వచ్చి ఎలాంటి మంచి అంశాలు తెలియజేస్తూ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ మరలా మనం పరిశీలన చేసినప్పుడు ఇమ్మానుయేలు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆ మాటకి ఏంటి అర్థం? దేవుడు మీకు తోడు, దేవుడు మనకు తోడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు అనేకులకు తోడుగా ఉన్నాడు కదా. మార్టిన్ లూథర్ గారికి, ఏమండి, మరి విలియం కేరీ గారికి, జాన్ బన్యన్ గారికి, రామన్ స్టెయిన్స్ గారికి, పగడాల ప్రవీణ్ గారికి, వీళ్ళకి అందరికీ దేవుడు తోడుగా ఉండి నడిపించినాడు. మరి మనల్ని నడిపిస్తూ ఉన్నాడా ఈ రోజున? ఆలోచించు. నువ్వు నిజమైన క్రైస్తవురాలుగా ఉన్నావా? దేవుని గణపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ. కనుక సహోదరి, మరి బైబిల్లో మనం చూసినప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు యోసేపులను నడిపించినాడు. మరి మోషే, అహరోను, మిరియాము, మరి యెహోషువ, కాలేబులను నడిపించినాడు. దావీదును నడిపించినాడు. సమూయేలును నడిపించినాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోను నడిపించినాడు. పేతురును నడిపించినాడు. పౌలును నడిపించినాడు. బర్నబాను నడిపించినాడు. అక్లా, ప్రిస్కిల్లాను నడిపించినాడు. ఈరోజు మనల్ని కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఈ క్రిస్టమస్ సందర్భంగా మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. మనము నిజ క్రైస్తవులములాగా ఉన్నామా? నిజమైన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడా? ఆయన మనకు తోడుగా ఉన్నాడా? నువ్వు నడిచేటప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలి. నువ్వు నిద్రపోయేటప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలి. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? మరియ వలె పవిత్రతను కాపాడుకున్నప్పుడు, యోసేపు వలె నీతిమంతుడుగా ఉన్నప్పుడు, అప్పుడే అది నాకైనా నీకైనా సాధ్యం. కనుక మనకు తోడుగా ఉన్నాడు కనుకనే నాకు సుమారు 50 కంటే ఎక్కువ యాక్సిడెంట్లు అయినాయి. ఇప్పుడు నేను మామూలుగా నడవలేను సహోదరి. ఇప్పుడు నా వయసు 68 సంవత్సరాలు. కానీ చాలా రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాను, చాలా దేశాలకు వెళ్తూ ఉంటాను. నా పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సువార్త చెబుతూ ఉంటాను. ఈ విషయం అందరికీ తెలుసు. దేవుడు తోడుగా ఉండబట్టే నేను ఇప్పటివరకు బ్రతికున్నాను, నువ్వు కూడా ఇప్పటివరకు బ్రతికున్నావు. కనుక క్రిస్టమస్ అనేది ఏదో ఫిజికల్గా పాటలో, భోజనమో ఇవన్నీ కాదు. కానీ ఇదిగో చూడు, ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ మన ముందు దేవుడు ఉంచినాడు. వారిని బట్టి మనం ఎలా జీవిస్తున్నాం, వారిలాగా జీవిస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. జ్ఞానులు ఉన్నారు, వారు విలువైనవి అర్పించినారు. బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారము పవిత్రత గుర్తు, బంగారము రాజరికానికి గుర్తు. ఇవ్వండి, కనుక ఆయన పవిత్రుడు, పవిత్రమైంది, విలువైంది అర్పించినారు. బోళము కుళ్ళును అరికెట్టడానికి ఉపయోగిస్తారు బోళాన్ని. సాంబ్రాణి సువాసన, సాక్ష్యానికి గుర్తు, అవి అర్పించినారు. మరి మనం ఏమనిపిస్తున్నాం? ఆలోచించి ఒకసారి. 10 సంవత్సరాలు చదివించుండగానే బ్యాంక్ ఆఫీసర్ జాబ్ రిజైన్ చేశాను నేను. ప్రభు కృప నా పట్ల. మరి నార్త్ ఇండియా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుగా మనకి. ఏమండి, 3 నెలల చంటి బిడ్డను కలిగినటువంటి బాలింతరాలుగా ఉన్న తల్లిని ప్రార్థన చేస్తున్నామని తీసుకొని జైల్లో పెట్టేస్తున్నారు. ఎంత భయంకరం! 9వ నెల గర్భిణితో ఉన్నటువంటి స్త్రీని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు?
ఏమండి మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళు చేసేది మంచిది అనుకుంటున్నారు. ప్రభు ఏమన్నారు సమరయ స్త్రీతో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఎందుకంటే నీకు నిజంగా తెలిసి ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా అలా చెయ్యవు. అలాగా గర్భిణితో ఉన్న వాళ్ళని, చంటి బిడ్డల్ని లేదా జైల్లో పెట్టడం, చంపేయటం, తుఫాకులు తీసుకెళ్ళి అడవుల్లోకి వెళ్ళి కాల్చి పారేయటం, ఇది చేయరు దేవుని బిడ్డలైన వాళ్ళు. కనుక ఆత్మరక్షణ అనేది నీకుంటే నువ్వు అలా చేయలేవు. కనుక ఇక్కడ వాక్యం చెబుతుంది, గమనించు సహోదరుడా సహోదరి, ప్రభువును పోలి మనం జీవించాలి. సేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. చూడండి, ఎప్పుడైతే మెలకు వచ్చిందో దూత మాట్లాడాడని గమనించుకొని ఏం చేశాడు? ఏమండి, ఆమెను చేర్చుకున్నాడు. అది విషయం. తన భార్యను చేర్చుకున్నాడు, వదిలిపెట్టల, చేర్చుకున్నాడు. సమస్యలు రావచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, భార్యాభర్తలు గమనించు, కానీ ఇద్దరు కలవటం మంచిది. ఇద్దరు కలిసి నడవాలి, అది దేవుని యొక్క ఉద్దేశము సహోదరుడా సహోదరి. కనుక ఇక్కడ యోసేపులాగా మరియలాగా మనం ఉండాలి. అంతేకాకుండా కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకొండెను. అతని మనస్సాక్షి ఎంత జాగ్రత్త కాపాడుకున్నాడో, వాళ్ళిద్దరు కూడా శరీరాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. మన శరీరాలను కాపాడుకుంటున్నామా? మన తలంపులను కాపాడుకుంటున్నామా? ఏమండి, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం. కనుక ప్రభు ద్వారా నీవు రక్షించబడి ఆయన కృపలో మనం ముందుకు సాగేవారముగా ఉండాలి సహోదరుడా సహోదరి. ఆయన కాడి మోసేవారముగా ఉండాలి. ఆయన సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. క్రిస్టమస్ సందర్భంగా లోక సంబంధమైన విషయాల దగ్గర, బట్టల దగ్గర, రిలేషన్స్ దగ్గర గొడవలు పట్టాలు, అలగటాలు, అలిగి వెళ్ళిపోవటాలు ఇవి ముఖ్యం కాదు. ఓర్పు ఓర్పు ఓర్పు. ఈరోజు యూట్యూబ్లో కూడా చాలామంది చెబుతుంటారు, చూడండి, వాళ్ళు క్రైస్తవులు కాదు, కానీ వాళ్ళు చెబుతారు యేసు ప్రభువులో ఓర్పు ఉంది, యేసు ప్రభువులో క్షమాపణ ఉంది అని చెబుతారు. క్రైస్తవులకు ఒక గ్రంథం ఉంది, బైబుల్. క్రైస్తవులకు ఒక దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు. అలాగే ముస్లింలకు ఒక గ్రంథం ఉంది, వారికి అల్లా అని ఒక దేవుడు ఉన్నాడు. ఇలా చెబుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు యాక్చువల్గా, కానీ తెలియకుండానే మనలో ఉన్న మాదిరిని బట్టి చెబుతూ ఉంటారు సహోదరుడా సహోదరి. కనుక సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నా కొరకు నీ కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ సమయంలో గాయపడిన హస్తాలను మన వైపు చాపి ఉన్నాడు. మరి ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. పరిశుద్ధాత్మ కార్యము జరిగింది ఇక్కడ మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో కూడా. ఈ సందర్భంగా మనం పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి నీతిమంతులుగా ప్రభు కొరకు ముందుకు సాగుదముగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన మీకు స్తోత్రాలు. ఈ మాటలు మా కొరకు ఆశీర్వదించండి. మరే వలే యోసేపు వలే ప్రభువా, మేము మీ కొరకు జీవించుటకు సహాయం చేయండి. మమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు. సెలవు.